నిన్న నీ కుటుంబంతో కలిసి నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తం చూసి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా. నా కంచం మంచం తమ్ముడిని ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. రెండో విషయం, నా కుటుంబ విషయం, నా తల్లి గురించి పెట్టారు. నిజమే, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తమ్ముడు కంచం మంచం తమ్ముడికి ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. వాస్తవానికి నా తల్లిదండ్రులకి నేను కొడుగ్గా ఏమీ చేయలేకపోయా. ఒకటే చెప్తున్నా, వారికి అంత అవసరం కూడా లేదు. వాళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు. వారి జీవన విధానం వేరు, నా రాజకీయ జీవన విధానం వేరు. ఆ విషయాల కాడే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి పెద్ద సమస్యలు అయ్యి. అయితే ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే, కార్పొరేషన్ ఎలక్షన్స్ సమయంలో నేను అప్పటికే నా తల్లి ఈ రాజకీయాలు మనకు వద్దురా అని చెప్పి నన్ను విభేదించేది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నా తల్లితో, అప్పటికే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, నేను వెళ్ళి అడగగానే 5 నిమిషాల సమయం అంతే. నేను వెళ్ళి అడగగానే నాకు ఖర్చులకు డబ్బులు కావాలమ్మా, ఇలాగ నాకు అవకాశం వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు, అయినా నాకు ఒక అవకాశం వచ్చిందమ్మా, మీరు నాకు అనగానే నేను సాయం చేయమని కూడా అడగగానే ఆనందంగా 10 లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చిందో, ఎన్ని బాధలు పడిందో నాకు తెలియదు. తెచ్చి నా చేతిలో పెట్టింది. అది నా తల్లి ప్రేమ. ఆ 10 లక్షల రూపాయలు ఈ శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను. నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత. ఆ మొత్తం తెచ్చి శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా. నేను యునానిమస్గా గెలిచా. ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా. నా తల్లి ప్రేమతో ఇచ్చింది. ఏమి చేసి ఇచ్చిందో, అప్పులు తెచ్చి ఇచ్చిందో నాకు తెలియదు. అయితే తరువాత జరుగుతున్న క్రమంలో నేను మేయర్ అయిన తర్వాత యాడ్లకు అని చెప్పి రకరకాలుగా ఖర్చులకు అని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చింది. మళ్ళీ కూడా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు, దాదాపు ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత, అయ్యా అప్పుల వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏదన్నా ఉంటే ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగింది నన్ను. మెయిన్ సమస్య అప్పటి నుంచి మొదలైంది. నా చూస్తే ఈ రాక్షసుడి దగ్గర, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. అనేక సార్లు నా తల్లి నన్ను అడిగింది, ఇబ్బంది పడతా ఉన్నాను, నువ్వు ఇంకా దాని తర్వాత ఎట్లా జరుగుతుందో అందరికీ దాదాపుగా అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా. ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది ఆ విషయాన్ని. నా దగ్గర ఏం రూపాయి లేదు, స్నేహితులు ఇచ్చిన డబ్బులు, మా తల్లి నా మీద, నా బిడ్డ డెవలప్ అవుతాడు అని ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా. అయితే నేను అనుకుంటున్నా, నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నా. రాత్రంతా ఆలోచించా. నా తల్లి ఈరోజు 10 లక్షలు కాదు, నేను బడికి పోతుంటే 30 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా. నేను ప్రతిరోజు 1 రూపాయి ఇచ్చేది.
ఆ విషయం గుర్తొచ్చింది నాకు రాత్రి. నాకు ఒకానొక సందర్భంలో చిన్నప్పుడు 200 రూపాయల బూట్లు, ఆ రోజుల్లో 200 రూపాయలు అంటే ఎక్కువే, 30 సంవత్సరాల క్రితం, తీసిచ్చి నా బిడ్డ 200 రూపాయల బూట్లు వేసుకున్నాడని మా పక్కనింట్లో వాళ్ళకి చెప్తా ఉంటే నన్ను చూసి ఆ కళ్ళల్లో ఆనందం రాత్రి గుర్తొచ్చింది నాకు. అది నా తల్లి ప్రేమ. సరే, అన్నీ జరిగాయి కదా, నేను తిట్టాను కదా, అయినా నేను జైల్లో ఉంటే నా తల్లి తండ్రి ఇద్దరు ఉదయం 7 గంటల నుంచి నన్ను చూడాలని పడిగాపులు కాశారు. అయినా ఆ రోజు నేను దుర్మార్గంగా వాళ్ళతో మాట్లాడలా. దానికి కారణం చెప్తా. మాట్లాడలా వాళ్ళతో. అది నా తల్లిదండ్రుల ప్రేమ. మా సామాన్య కుటుంబాల్లో ప్రేమ అటుంటుంది శ్రీధర్ రెడ్డి. మా సామాన్యుల కుటుంబాల్లో ప్రేమ అభిమానాలు అటుంటాయి అని చెప్తా ఉన్నా. ఈరోజు మీరు చేసింది మంచి పని. నేను ఇప్పటి వరకు అయితే నా తల్లిదండ్రులకి ఏమీ చేయలా. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు స్థిమితంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక బిడ్డ ప్రేమ చూపిలా. నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తానని చెప్పి నేను ఈరోజు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొకటి, నా సతీమణిని నేనేదో కొడతా అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఈ ప్రెస్ మీటు అది కూడా వాస్తవం. మీరు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. నా సతీమణి చూసింది, అడిగింది. ఏమడిగిందంటే, ఏందమ్మా ఇది, నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి ప్రెస్లో చెప్పారు వాళ్ళు. అసలు వాస్తవంగా కొట్టేది నిన్ను నేను కదా ఎక్కువ కొట్టేది, అది చెప్పలేదే అని అడిగింది నా సతీమణి. నిజంగా చెప్తున్నా, నేను కొన్నిసార్లు ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే ఫుల్ షర్ట్ కూడా వేసుకోపోయి ఉన్నా బయటికి. మా బంధం అటువంటిది. దాన్ని హేళన చేసి మాట్లాడారు. మొన్న నాతో తిరిగే పిల్లోడు ఇబ్బంది జరిగితే 10:30 టైము రాత్రి నా సతీమణికి ఫోన్ చేశా. మేయర్ శ్రవంతి నా సతీమణికి ఫోన్ చేశా, ఇట్లా ఇబ్బంది జరుగుతుందంటే పోదాం మనం అంటే, నేను కారు తీసుకొని కింద కదిలే లోపల రెడీగా వచ్చేసింది. 2 నిమిషాలు దారిలో పోతా నన్ను శ్రీధర్ రెడ్డి వదిలిపెట్టడమ్మా, చంపినా చంపేస్తాడు, ఇంత పగుందని నాకు తెలియలేదు, ఏదో వాట్సాప్లో పెడుతున్నాడు అని చెప్పా. నేను కూడా సిద్ధం, నీతో చావడానికి నేను కూడా సిద్ధం అని చెప్పింది నా సతీమణి నాకు. అది మా ప్రేమ, అది మా అభిమానం. దాన్ని హేళన చేసి మాట్లాడారు మీరు. కాలమే సమాధానం చెప్తుంది మీకు. నేను అడుగుతున్నా, నా మంచం తమ్ముడిని 10 కోట్ల రూపాయలు వినాయకుడి పేరు చెప్పి లంబోదర సెంటర్లో దండిన డబ్బులు నీకేదో వస్తాయని ఆశపడి చివరకయ్యి ఎక్కడికి చేరాయో, లంబోదర సెంటర్లో కాదు, కుంభకోణం సెంటర్లో, కుంభకోణం కాఫీ టీ షాప్ సాక్ష్యం. నువ్వు అందరి దగ్గర మొత్తం డబ్బులు తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా ఈ రాక్షసులు. 10 కోట్ల రూపాయలు వసూలు చేసి 2 కోట్లు ఖర్చు పెట్టి 8 కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం తీసుకొని నాకు చిల్లరిచ్చారన్నా అని కుంభకోణం సెంటర్లో నువ్వు మాట్లాడిన మాటలు తెలుసా, గుర్తున్నాయా నీకు అని అడుగుతున్నా. నువ్వు క్వార్జిలో నిన్నేదో పెట్టుబడి పెట్టుకోమంటే వాళ్ళకి డబ్బులు కట్టావు నువ్వు.
లారీల్లో సరికెక్కిచ్చావు. ఉన్న పళంగా ఫోన్ వచ్చింది. ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది అసలు విషయం, రావాల్సిన విషయం. నీకు ఫోన్ వచ్చింది, ఎక్కడ లారీలు అక్కడ వదిలేసి వచ్చేయమని చెప్పారా లేదా? నువ్వు ఆ విషయం కుంభకోణం టీ షాపు కాడ, మాగుంట లేఅవుట్ కుంభకోణం టీ షాపు కాడ రాజకీయ నాయకుల దగ్గర చెప్పి వాపోయావా లేదా? కంచం మంచం తమ్ముడు అని అడుగుతా ఉన్నా. నిన్న రాత్రి మీ కుటుంబం మొత్తం నేను పెట్టిన ప్రెస్ మీట్ చూసి సంతోషపడ్డారా లేదా? నవ్వుకున్నారా లేదా? సరైనోడు రాయుడు అనుకున్నారా లేదా? తమ్ముడు, కంచం మంచం తమ్ముడు, చాలు ఇంకా నీ గురించి. నీ దాష్టికం గురించే నా పోరాటం, నీ దాష్టికం గురించే మాట్లాడతా. కానీ అవి ఇంకా ఉన్నాయి. బెంగళూరు నుంచే, బెంగళూరులో నువ్వు పరిగెత్తింది కారులో, అన్ని విషయాలు వివరంగా చెప్తా. శ్రీధర్ రెడ్డి గారు మేమేదో అవినీతి చేశాం, దోచుకున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మా తాత మంత్రి కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా ముత్తాత జమీందారు కాదు, నేను అపర కోటీశ్వరుని కాదు అన్నావు. నాకేం వ్యాపారాలు లేవన్నావు. ఈ మధ్య చెప్పేవాళ్ళే వ్యాపారాలు, ఆ వ్యాపారాల గురించి కూడా చెప్తా. మొదట్లో మాట ఇది. నీకు మాగుంట లేఅవుట్లో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు 5 సంవత్సరాల్లో ఎట్టొచ్చింది? బెంగళూరులో 100 కోట్ల రూపాయలు విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది? హైదరాబాదులో 30 కోట్ల రూపాయలు విలువ చేసే విల్లా ఎలా వచ్చింది? ఈ మధ్య చెప్పావు నాకేదో వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు చేస్తా ఉన్నా అని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకుముందు అడిగారు. ఈ మధ్య కొంతమంది అడిగినప్పుడు దానికి నాకు వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి సమాధానం ఇచ్చావు. నీకుండే వ్యాపారాలు ఏందో చెప్పేదా? పోతన్ ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ డాన్. ఆయన వెంచర్ వేస్తాడు, వెంచర్ వేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ డాట్ పెడతాడు. దాని చుట్టుపక్కల ఆ డాట్ పెట్టిన కాడ ఒక 20 ఎకరాలు ఎవరిదో ఒకరిది కొంటారు. దాని చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు భూములు ఉంటాయి. ఆ భూములు మొత్తం అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోతన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్తాడు. ఆయన దాన్ని 20 ఎకరాల లేఅవుట్, 60 ఎకరాల లేఅవుట్, 100 ఎకరాల లేఅవుట్ అని చెప్పి ఇరిగేషన్ కాలువలు, అటవీ భూములు, రెవెన్యూ స్థలాలు అన్నీ కలిపేస్తాడు. కలిపి లేఅవుట్ వేస్తాడు. లేఅవుట్ వేసి వాటిల్ని బిజినెస్ చేస్తాడు. ఇదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి, ఇదే నీ వ్యాపారం. నీ వ్యాపార రహస్యం ఇదే. అక్రమంగా రెవెన్యూ భూములు, అక్రమంగా ఇరిగేషన్ భూములు,
అక్రమంగా దేవాదాయ శాఖ భూములు, అక్రమంగా మున్సిపల్ భూములు పోతన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్పి వందల ఎకరాల్లో లేఅవుట్లలో దోచుకునేదే నీ వ్యాపారం అని చెప్తా ఉన్నా. నీ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన పేరు చెప్పదలుచుకోవాలా నేను. ఆ బిల్డర్ బిల్డింగులు కడతా ఉంటాడు. ఎన్ని బిల్డింగులు కడితే అన్ని ఫ్లాట్లు వీళ్ళకి రాసియాల. అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి. దానికి మార్టిగేజీలు రిలీజ్ చేసింది గిరిధర్ రెడ్డి. అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి. ఇంకా పోతే నిన్న ప్రెస్ మీట్ అయినప్పటి నుంచి నాకు కొన్ని వందల ఫోన్లు, మాదెందుకు చెప్పలేదు నువ్వు, మా విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు అని నన్ను ఆక్రోశంతో వందల మంది నెల్లూరు నగర ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు, ఎంతోమంది విఘ్నులు, అమాయకులు కూడా కాదు పాపం, శ్రీధర్ రెడ్డి బాధితులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉంటా నేను. నాకు పెద్ద శక్తి లేదు, అండగా ఉంటానని చెప్పే పదం కూడా ఎక్కువే. మీ ముందుంటా నేను. ఈ గిరిజన బిడ్డ మీకోసం పిడికిలు బిగిస్తాడు. నాలుక కోస్తామన్నారు, కొయ్యొచ్చు, కాళ్ళు విరగొట్టొచ్చు, నా ప్రాణం కూడా తీయొచ్చు. ఈ పిడికిలు మాత్రం ఏమీ చేయలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పిడికిల్ని, గిరిజన బిడ్డ పిడికిల్ని మాత్రం ఏం చేయలేరని చెప్తా ఉన్నా. వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తాను. మాకేదో భిక్ష పెట్టారు, రాజకీయ భిక్ష పెట్టారు అని మాట్లాడారు. వాస్తవం, నేను ఎక్కడా ఎప్పుడూ కాదనలా. ఎందుకు పెట్టారు? కోట్ల రూపాయలు ఎవరో బ్యాగులు ఎత్తుకొస్తే వాళ్ళందరినీ కాదని నాకు పెట్టారు, నాకు ఇచ్చారు. వాస్తవం. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకిస్తే మనం సంతకం మన దగ్గర బెటరు. ఈ సంతకం ఎందుకని అడుగుతారు. ఈ సంతకం నేను పెట్టనంటారు. వీడైతే మన కాళ్ళ దగ్గర పడుంటారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కనీసం కార్పొరేటర్కి కూడా అర్హుడివి కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకొని లెటర్ రాస్తే శ్రీధర్ రెడ్డి నాకు నిలబడ్డాడు అని ఆయన నీకు సీట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? ఆ పదవిని అడ్డం పెట్టుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాష్టికం చేశావు. ఎంతోమంది జీవితాల్ని నువ్వు నీ తమ్ముడు బలిగొన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. నరసింహకొండలో భూములు దోచేశారు. లక్షల క్యూబిక్లు గ్రావెల్ దోచేశారు. చెప్పయ్యా, మా బాధ చెప్పు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారో చెప్పయ్యా. మా ఇళ్ళ కూలగొట్టారు చెప్పయ్యా. మమ్మల్ని సోషల్ మీడియాలో హింసించారు చెప్పయ్యా. కానీ సమయం సరిపోదు.
దశల వారీగా బెంగళూరు నుంచి హైదరాబాదు వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా బయట పెడతా, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నా. ఎక్కడా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. అయితే నేను చివరగా నిన్న ఒక మాట చెప్పా. అవిలాల శ్రీకాంత్ ఒక పొరపాటు చేస్తే ఎన్నో పొరపాట్లు చేయించింది శ్రీధర్ రెడ్డి. అరుణ గారు మాలో సగం శ్రీధర్ రెడ్డి, మా కండా శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. ఎంతోమందిని విచారించారు. ఈ ప్రభుత్వం విచారించింది. శ్రీధర్ రెడ్డిని ఎందుకు విచారించలేదు ఆ కేసులో అని అడుగుతా ఉన్నా. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మీ గిరిజన బిడ్డ అడుగుతా ఉన్నాడు, ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, నా తోటి వాళ్ళను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, జోక్యం చేసుకోండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాష్టికాల మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని కోరుతూ ఉన్నా మిమ్మల్ని చేతులు జోడించి సవినయంగా.